ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. భారం కలిగిన పరిచర్య, యథార్థమైన పరిచర్య, ఆత్మల సంపాదన కోసం పరుగు పెడుతున్న బలమైన పరిచర్య. ఇలాంటి పరిచర్యలో మీరు ఫలిస్తూ ఉంటే ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించడం, సహకరించడం, నడిపించడం మీ బాధ్యత. మర్చిపోకండి. మరి ఈ యొక్క అద్భుతమైన దేవుడు మాట్లాడే విలువైన మాటలను బట్టి బలపరచబడ్డాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు విశ్వాసముంచిన వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే లేఖనాల్లో అనేకుల భక్తుల గాథలు ఎరిగి ఉన్నాము, చదువుతూ ఉన్నాము, ప్రతిరోజు వాటిని బట్టి నడుస్తూ ఉన్నాం కదా. ఏ భక్తుడైనా దేవుని యందు విశ్వాసముంచి సిగ్గుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామా? లేదు కదా. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు విశ్వాసముంచిన వారు సిగ్గుపడరు. కానీ కొన్ని సందర్భాల్లో సిగ్గుపడడానికి కారణము మానవ యొక్క ప్రవర్తన తప్పిదాలే కారణము. కానీ సర్వసృష్టికర్త ఎలాంటి తప్పిదము చేసిన వాడు కాదు. ఆయన యందు ఏ లోపము లేదు. ఆయన మాట ఎప్పుడు కూడా తప్పేటువంటి దేవుడు కాదు. అందును బట్టి మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. అయా, నీ యందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నేను సిగ్గుపడను అనేటువంటి బలమైన హృదయపు వాంఛ నీలో ఉంటే నువ్వు ఎన్నటికీ సిగ్గుపడవు. నువ్వు మరి ఆ యొక్క విశ్వాసంలో బలముగా నాటబడి వేరుపారిన వ్యక్తిగా ఉండి నా దేవుని మీద నేను విశ్వాసం పెట్టుకుంటే నేను సిగ్గుపడడం అసంభవము అని నువ్వెప్పుడైతే ఆ వాక్యాన్ని బలంగా నమ్ముతావో, విశ్వసిస్తావో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపరచబడక నీవు దీవెన నొందుతావు. నువ్వు నమ్మిన దాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ ప్రతిఫలము నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు దేని మీద విశ్వాసం ఉంచో, దేని పట్ల విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావు నాకు తెలియదు. కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మంచి సహాయకుడు, ఆయన వాగ్దానము చేస్తే స్థిరపరిచేటువంటి దేవుడు. అందును బట్టి మన దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఈ యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీ అందు విశ్వాసం ఉంచిన మేము ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపడము ప్రభా. అయా తండ్రి, ఆ విధంగా నాయన ఎవరైతే ఈ మాటలు నమ్మారో, ఎవరైతే ప్రభా మీ సన్నిధిలో మేము సిగ్గుపడము, మా దేవుడు మా పట్ల పని చేసేటువంటి దేవుడు, మమ్మల్ని నిలువ పెట్టేటువంటి దేవుడు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి పట్ల వాగ్దానాలన్నిటినీ నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ, అలాగే ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా నాయన ఈ పరిచయను ఇంకా నాయన మీ యొక్క ఉన్నతమైన కృప ద్వారా ముందుకు నడిపించి అనేక ఆత్మలను సంపాదించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచయకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా తెలియపరిచేటువంటి అంశము వచ్చే ఆదివారము అంటే 7వ తారీఖు, ఈ నెల మొదటి ఆదివారము కాజీపేటలో మరి మీటింగ్ నిమిత్తం ఈ యొక్క చర్చికి రావడం జరుగుతుంది. సో మీరు దగ్గర ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా ఈ యొక్క మీటింగ్కి రాగలిగితే తప్పకుండా మనం కలుసుకుందాం.
మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ను ఫాలో అయ్యేవారు ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క ప్రేయర్ మీటింగ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.